కొడవలూరు మండలం ఎల్లాయిపాళెం గ్రామంలోని నెల్లూరు పట్టాభిరామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి పిపి నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఉప విద్యాశాఖ అధికారి పిపి నరసింహం మరియు ముఖ్య అతిథులు పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం 2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలలో 587 మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానంలో సాధించినందుకు 50,000, మండలంలో ప్రథమ స్థానం సాధించినందుకు 50,000 మొత్తం ₹1,00,000 నగదు పురస్కారం అందజేశారు. అదేవిధంగా 562 మార్కులు సాధించి పాఠశాల రెండో స్థానం సాధించిన టి నీలమేఘశ్యామ్కి 20,000, 560 మార్కులు సాధించి మూడో స్థానంలో నిలిచిన ఎస్కే షెబ్రింగ్కి 10,000 నగదు పురస్కారం అందజేశారు. పాఠశాలలో 500 పై మార్కులు సాధించిన విద్యార్థులకు 5,000 చొప్పున నగదు పురస్కారం అందజేశారు. త్వరలో పదవి విరమణ చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ రామలింగయ్యకు పూర్వ విద్యార్థులు 10వ తరగతి పాసై వెళుతున్న విద్యార్థులు శాలువాతో సన్మానించి గౌరవించారు. చివరిగా పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న పాఠశాల సిబ్బందిని పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరవతన గోపి, చెల్లంచెర్ల భాస్కర్ రెడ్డి, ఏకొల్లు వంశీధర్ రెడ్డి, ఎంఈఓ 1 వసంతకుమారి, ఎంఈఓ 2 అంకయ్య, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది సహాయం చేయాలని, దాన్ని కార్యాచరణ రూపంలో పెట్టడానికి ఒక మనిషి ఉండాలి. ఆ మనిషే కట్టా ప్రభాకర్ రెడ్డి గారు. అన్న నాకు చిన్నతనంలో చూసినా కానీ గుర్తులేదు, కానీ మేము కలిసి చెముడుగుంటలో పనిచేశాము. అప్పటి నుంచి మా ఆత్మీయత బాగా పెరిగింది. ఇందాక మేడం గారు చెప్తూ ఈ స్కూల్లో చదివానన్నారు. నేను కాదు చదివింది, మా అన్నయ్య చదివారు ఇక్కడ. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అయితే ఈ స్కూల్కి నాకు ఒక అనుబంధం ఉంది. ఇప్పటిదాకా నేను ఎవరికి చెప్పాలి, మీరు చెప్తే మీరు కాబట్టి నా ఉద్దేశం చెప్పేస్తారని నేను చెప్పాల. నేను ఈరోజు ఈ స్థాయిలో ఈ జాబ్లో ఇక్కడ ఉండడానికి కారణమైనటువంటి బిఈడి కోర్సుని ఇక్కడ బ్లాక్ టీచింగ్కి వచ్చి ఈ స్కూల్లోనే చేశాను. ఇక్కడ ఉన్నటువంటి 7వ నెంబర్ హెడ్ మాస్టర్ గారు, బోర్డు మీద చూశారంటే వెంకయ్య గారు అప్పుడు హెడ్ మాస్టరు, 8వ నెంబర్ శ్రీనివాసులు గారు, ఆయన మ్యాథ్స్ టీచర్గా ఉన్నారు. వాళ్ళిద్దరి దగ్గర నేను బ్లాక్ టీచింగ్ చేశాను. అంటే చదువు చెప్పడానికి ఎలా చెప్పాలనేది ఇక్కడ నేర్చుకున్నాను. ఈ స్థాయిలో ఉన్నా కానీ మాకు ఎట్లా ఉంటుంది అంటే, ఒక ఎంఈఓ అని పిలిపించుకోవడానికన్నా, ఒక డిప్యూటీఓ అని పిలిపించుకోవడానికన్నా మా లెక్కల సార్ అని పిలిపించుకుంటే మాకు చాలా ఆనందం వేస్తుంది.